దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క మాసములో 2వ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, పట్టుదలతో ప్రార్థిస్తే విజయము మీ సొంతమైతుంది. అవును దేవుని బిడ్డలారా, పట్టుదలతో దానియేలు ఏ విధంగానైతే పట్టుదల కలిగి ప్రార్థన చేశాడో ఆ విధంగా మీరు ప్రార్థన చేయండి. విజయం అనేది మీ సొంతమైతుంది, మీకు శుభమవును గాక. అలాగనే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగానైతే దేవుని దూత వెళ్ళి పేతురుని బయటికి తీసుకొని వచ్చిందో, ఏ రీతిగానైతే పేతురికి తన యొక్క సంఘానికి విజయము కలిగిందో, ఆ రీతిగా మీరు కూడా మీ కుటుంబ సమేతముగా పట్టుదలతో ప్రార్థన చేయండి. విసుకవద్దు, పట్టుదలతో ప్రార్థన చేయండి. సహనముతో, ఓపికతో, ఓర్పుతో, పట్టుదలతో మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విజయము మీ సొంతమవుతూ ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది 46వ కీర్తన 1వ వచనములో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు మన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఆపత్కాలంలో ఆశ్రయించినట్లయితే ఆయన మనకు దుర్గమునై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆపద్ దినాలలో నీవు ఉన్నావా, శ్రమల దినాలలో నీవు ఉన్నావా, భయపడకు, పట్టుదలతో ప్రార్థన చేయి, విజయము నీదే. అవును దేవుని బిడ్డలారా, ఎంతో మంది భక్తులు పట్టుదలతో ప్రార్థన చేసి యుద్ధంలో విజయం సంపాదించుకున్నారు. ఎంతో మంది బిడ్డలు పట్టుదలతో ప్రార్థన చేసి వారికి ఉన్నటువంటి వ్యాధి నుండి వారికి స్వస్థత కలుగజేసుకొని ఉన్నారు. ఆ రీతిగా నీవు పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే మీకు కూడా విజయం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. కష్టకాలములో దేవుని ఆశ్రయించి ఆయనకి నువ్వు మొరపెట్టినట్లయితే, నువ్వు నమ్మినటువంటి నమ్మదగినటువంటి నీ దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, బాగు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఏ స్థితిలోనైతే నువ్వు పడి మొరపెడుతున్నావో ఆ స్థితి నుండి ఆయన నిన్ను లేపి ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను స్థిరపరుస్తా ఉంటాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనములో, దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. అవును, నువ్వు బాధపడుతున్నావు కావచ్చు, వేదన పడుతున్నావు కావచ్చు. ఏంటి ప్రభా నా పరిస్థితి, దుష్టులకే మంచి విజయం కలుగుతుంది, దుష్టులే మంచిగా ఉంటూ ఉన్నారు, నా పరిస్థితి ఏంటిది అని చెప్పేసి నువ్వు ఎంతగానో కృంగిపోతూ ఉన్నావు కావచ్చు. కానీ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో కానీ నువ్వు పట్టుదలతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది, భక్తిహీనులకు సంతోషం అనేది ఒక నిమిషము మాత్రమే ఉంటుంది. అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూసుకున్నట్లయితే, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచి. ఎప్పుడైతే మోషే తన చేతులు పైకెత్తుతున్నాడో ఇశ్రాయేలీయులు గెలిచి ఉన్నారు. ఎప్పుడైతే మోషే తన చేతులు బరువెక్కి కిందికి పెడుతూ ఉన్నాడో అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు. అయినప్పటికీ నీ పట్టు వదలకుండా అహరోను, హూరు అనేటటువంటి వ్యక్తులు ఆయనకు అక్కడ రాయి వేసి రాయి మీద కూర్చుండబెట్టి ఆయన చేతులకు సపోర్ట్ ఇచ్చారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పట్టుదలతో వారు ప్రార్థన చేశారో ఆ యుద్ధంలో దేవుడు వారికి విజయమునిచ్చాడు. వారికి విజయము సొంతమైపోయింది. అదే విధంగా యుద్ధంలోనే విజయం ఇచ్చిన దేవుడు నీకున్నటువంటి స్థితిలో నీకు విజయం ఇవ్వడా? ఖచ్చితంగా విజయం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు కేవలము చేసేది ప్రార్థన. అది మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, మీ పక్షమున దేవుడు కార్యమును జరిగిస్తాడు. అంతేకాదు అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయం 8వ వచనములో, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత అద్భుతం అండి. ఏ పనైనా సరే నువ్వు ప్రార్థనతో పట్టుదల కలిగి నువ్వు పనిని ప్రారంభించు, దాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఆ రీతిగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి
మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది 44వ కీర్తన 3వ వచనం, వారి బాహువు వారికి జయమివ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయమును కలగజేశాను. అవును దేవుని బిడ్డలారా, నీవు పట్టుదలతో ప్రార్థన చేసినట్లయితే దేవుని బాహువు, దేవుని యొక్క దక్షిణాస్తము మీకు విజయాన్ని కలగజేస్తుంది. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విజయోత్సవముతో నింపును గాక. ఆమేన్.